భారత సినీ పరిశ్రమలో తమిళ దర్శకులంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. ముఖ్యంగా శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాజిక అంశాలను ప్రేరణగా తీసుకుని ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ఏఆర్ మురుగదాస్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గజనీతో తెలుగు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన బాలీవుడ్లో అమీర్ ఖాన్తో అదే సినిమాని రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టేశాడు. ఆ తర్వాత తుపాకీ మూవీతో ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చిరంజీవితో స్టాలిన్, సూర్యతో సెవెంత్ సెన్స్ సినిమాలు యావరేజ్గా ఆడినా మురుగదాస్కు మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే ఇదంతా పాత కథ. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ల పేరెత్తితేనే నిర్మాతలు పారిపోయే పరిస్థితి. ఇక హీరోల ఫ్యాన్స్ అయితే వీళ్ళతో పనిచేస్తే ఊరుకోమంటూ డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ చేంజర్ సినీ ప్రియులనే కాదు, మెగా ఫ్యాన్స్ ని సైతం ఏమాత్రం మెప్పించలేకపోయింది. రామ్ చరణ్ నటించిన RRR మూవీ తర్వాత మంచి ఘన విజయాన్ని అందుకోవడం, శంకర్ డైరెక్షన్లో చెర్రీ మొదటిసారి నటించడం, దిల్ రాజు దీన్ని గ్రాండ్గా నిర్మించడంతో ఫ్యాన్స్ గేమ్ చేంజర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అంతకుముందే శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఇండియన్ 2 చూసి ప్రేక్షకులు జడుచుకున్నారు. ఆ టేకింగ్ చూసి అసలు ఆ పాత శంకర్, ఈ శంకర్ ఒక్కరేనా అంటూ సెటైర్లు వేశారు. ఈ సినిమా ఫలితంతో చాలా మందికి గేమ్ చేంజర్ మీద కూడా అనుమానాలు వచ్చాయి. అయితే ఇండియన్ 2 ఫలితంతో శంకర్లో మార్పు వచ్చి ఉంటుందిలే అనుకున్నారు కొందరు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక తాము శంకర్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నామో తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. ఆ టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, పాటలు కానీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దీంతో చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా గేమ్ చేంజర్ నిలిచింది. ఈ మూవీ రిజల్ట్తో ఫ్యూచర్లో శంకర్తో సినిమా చేయాలంటేనే హీరోలు, నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక శంకర్ తర్వాత తమిళ ఇండస్ట్రీకి ఆశాదీపంలో కనిపించిన మురుగదాస్ కూడా ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయారు. మహేష్ బాబుతో తీసిన స్పైడర్ డిజాస్టర్ అవ్వడంతో పాటు మురుగదాస్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. అసలు ఈ కథని మహేష్ ఎలా ఓకే చేశాడని అభిమానులు కూడా ఆయనపై మండిపడ్డారు. ఇప్పటికే స్పైడర్ గురించి తలుచుకుంటే ప్రిన్స్ ఫ్యాన్స్ ఉలిక్కి పడుతుంటారు. ఆ తర్వాత విజయ్తో సర్కార్, రజనీతో దర్బార్ సినిమాలు ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దీంతో తమిళ, తెలుగు హీరోలు ఆయన కనిపిస్తే మొహం చాటేస్తే పరిస్థితి వచ్చింది. ఇక లాభం లేదుకుని బాలీవుడ్ పై కన్నేసిన మురుగదాస్ సల్మాన్ ఖాన్ని పట్టుకుని కథ వినిపించాడు. సల్మాన్ ఏ మూడ్లో ఉన్నాడో కానీ వెంటనే ఓకే చెప్పేయడం, సికిందర్ పేరుతో సినిమా వచ్చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ మధ్య సల్మాన్ ఫామ్లో లేకపోవడంతో ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ కొడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు. దీనికి తోడు నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ కావడంతో వారి అంచనాలు మరింత పెరిగాయి. అయితే రంజాన్ సందర్భంగా విడుదలైన సికిందర్ సల్మాన్ కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచింది. అసలు రిలీజ్కి ముందే పెద్దగా హైప్ లేకపోగా విడుదలయ్యాక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. కలెక్షన్ల సంగతి దేవుడెరుగు. అసలు ఇలాంటి మూస కథ ఎలా ఒప్పుకున్నాడంటూ సల్మాన్ని తిడుతున్నారు ఫ్యాన్స్. ఇక మురుగదాస్ వాళ్ళకి కనిపిస్తే కొట్టేంత కోపంతో ఉన్నారు. మురుగదాస్ కెరీర్లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే స్పైడర్ అని చెప్పుకునేవారు. ఇప్పుడు దాన్ని సికిందర్ రీప్లేస్ చేసిందంటున్నారు క్రిటిక్స్. దీంతో మురుగదాస్కు కోలీవుడ్, టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో ద్వారాలు కూడా మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమకు దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు ఇలా ఫేడ్ అవుట్ అయిపోవడం ఫ్యాన్స్ని ఆవేదనకు గురిచేస్తోంది. ప్రస్తుతం శంకర్ చేతిలో ఇండియన్ 3, మురుగదాస్ చేతిలో శివకార్తికేయన్తో మదరాసి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం మదరాసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల వరుసగా ఎదురవుతున్న చేదు అనుభవాల నుంచి ఈ దిగ్గజ దర్శకులు పాఠాలు నేర్చుకుంటారా, చేతిలో ఉన్న సినిమాలతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా అన్నది చూడాలి. అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.